కూడా అలాగే ఉన్నాం, మనకు తెలియదు అసలు. ఆ బిడ్డకు అర్థం కాలేదు. మెల్లగా దోగడుకుంటూ వెళ్ళి 8 రేకుల పద్మవది ఒక రేకుపై ఎక్కి చూస్తే చుట్టూ నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళా వెనక్కి వచ్చాడు. ఇంకొక రేకుపై ఎక్కి చూస్తే అక్కడ మళ్ళా నీళ్లే కనిపిస్తున్నాయి. అలా 8 రేకుల పైన ఎక్కి చూచాడు ఆయన. అంత నీళ్లే కనిపిస్తుంది. ఏ అర్థం కాలేదు. మళ్లీ కర్ణికా భాగానికి వచ్చాడు ఆ బిడ్డ. కర్ణికా భాగానికి వచ్చి కూర్చొని ఏం చెయ్యాలి అర్థం కాలేదే అంటూ ఉంటే 2 అక్షరాలు వినిపించాయి ఎక్కడి నుంచో ఆయన ఆ శిశువుకి. తా పా తా పా తా పా అని ముమ్మారు వినపడినా 3 సార్లు వినిపించాయి 2 అక్షరాలే. అప్పుడు తాను ఎక్కడున్నాడు? శ్రీమన్నారాయణుడి యొక్క నాభీ కమలంలో ఉన్నాడు. శ్రీమన్నారాయణుడు సమగ్ర విజ్ఞానమూర్తి సంపన్నుడు. తనకు తెలియని ఆ సంగతి. కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ శ్రీమన్నారాయణుడి జ్ఞాన ప్రభావం కొంత ఆ బిడ్డపై పడుతుంది. అతనికి మనసులో స్ఫురించిందట. తా పా అని వినిపిస్తుందంటే నేను తపస్సు చేయాలి. తపస్సు చేస్తే గాని నా కర్తవ్యం నాకు బోధపడదు అనే జిజ్ఞాస కలిగింది ఆ బిడ్డకి. అతి గంభీర విశాల వారిని తోయంతర్నిమగ్నాంగుడై చతురాశ్యుండుగి దివ్యవత్సర సహస్రంబు అబ్జననడంబు సన్మతి కంచించి చూడలేక భగవన్ మాయా మహత్వము విస్మృతి ఆవింప విభీతుడై మరణ చేరింత తరోజాతము. కొన్ని వేల దివ్య సంవత్సరాలు అలా తపస్సు చేశాడు ఆ బిడ్డ. అలా తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సు ఎప్పుడు పరిణామం పొందిందో, ఒక పరిపక్వ దశ ఉంటుంది కదా తపస్సుకి, ఆ దశ కొన్ని వేల దివ్య సంవత్సరాల తర్వాత కలిగింది ఆ బిడ్డకి. కనియన్ నిశ్చల భక్తి యోగ మహిమన్ కంజాత గర్భుండు శోభన చారిత్రు జగత్తవిత్రు విరసత్ పద్మాకళత్రున్ సుహాసన ముఖ్య స్తుతిపాత్రు దానవ చమూజైత్రున్ నవీనోజ్వల నీలమేఘ నిభగాత్రున్ పక్షిరాపత్రుని. ఆ బిడ్డ కొన్ని వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ప్రభావం చేత జవసత్వాలు పుంజుకొని లేచి నిలుచున్నాడు. నిలుచుంటే ఎదురుగా ఒక ఆకారం కనిపించింది. నీలమేఘశ్యాముడు, కౌస్తుభాలంకారుడు, లక్ష్మీ వక్షస్థరుడు, శేషతర్పంపై శయనించి ఉన్నాడు. ఈయన కూడా శేషతర్పంపై శయనించి ఉండే నారాయణుడునే ఉన్నాడు. కానీ ఎదురుగా తాను ఉండే రూపం తనకు తెలియలేదు, కానీ ఎదురుగా అదే రూపం కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు ఆ దీదీప్యమాన దివ్యమంగళ విరాజమాన తేజోమూర్తిని చూస్తూనే ఒక ఉద్దేశం కలిగింది ఆ బిడ్డలో. చతుర్ముఖ బ్రహ్మలో. చతుర్ముఖ బ్రహ్మ శిశువు ఆయన, శిశుప్రాయుడు. ఏమిటా కలిగిన ఉద్దేశం చేత ఏదో పలికాడు. ఆయన స్తోత్రం చేయాలనే తపనతో బహువర్షములు బ్రహ్మతుల్లి జగ ఉత్పాదింప విన్నాడిగాక హరిప్రార్థన ధారణావసవనంగానే అమోఘోసన్ మహనీయోజ్వల వృష్టివై ఘోర నిర్మాణ ప్రభావముతో విహరించన్ అరుణాథ జంతు నిర్భాగ నిర్ణయదయ్యి. హరిప్రార్థన ధారణావసరం కలిగిందని అంటే హరిని, ఆ శ్రీమన్నారాయణుడు హరి దేవదేవుణ్ణి ఏదో స్తోత్రం చేయాలి, ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలనే భావనతో అవ్యక్త మధురమైనటువంటి స్వరంతో పలికాడు ఆయన ఒక నాదాన్ని. ఆ నాదమే వేదమే, అదే వేదం. ఆ వేద స్తోత్రంతో, వేద పాఠంతో ఎప్పుడు స్తోత్రం చేశాడో శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై ఆయనకు ఈ సమస్త భువనములను బ్రహ్మాండ పాండవులను 24 లక్షల జీవరాశులను ఉత్పత్తి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాన్ని, సృష్టి సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. జంతు నివహావిర్భాగ నిర్ణయతయై జలములు సుజయించి జలములయందు నీ అంచిత బీజంకు నావగించి అది అప్రమేయ మహాభూతాండ స్వరూపమున పెంపార పద్మభవుడు జయించి. అలా బ్రహ్మ ఎప్పుడైతే సృష్టి సామర్థ్యాన్ని పుంజుకున్నాడో ఆ బ్రహ్మ సంకల్పం చేత నవబ్రహ్మను ఉదయించారు. మళ్ళీ
వాళ్ళు 9 మంది మహర్షులు, మరీచి ఇటువంటి వాళ్ళు. సృష్టి ఆవిర్భావం జరిగింది, సృష్టి వికాసం జరిగింది, పంచభూతాత్మక సృష్టి ప్రకృతి సృష్టింపబడింది. ఇప్పుడు ఏ కారణం అని కాదు, నీళ్లు కూడా ఉన్నాయి, కానీ నీళ్లు పంచభూతాల్లో ఒకటి. ఇప్పుడు ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇక సమస్త బ్రహ్మాండ భాండము, ఎన్నో లోకాలు. మనం ఒక లోకంలో ఉన్నాం, భూలోకంలో ఉన్నాం. ఈ లోకముల సృష్టి మనం విశ్లేషణ చేస్తే కూడా ఒక్కొక్క లోకానికి ఒక మన లోకాహ అన్న మంత్రం ఉంది. కఠోపనిషత్తు భాగవతంలో కూడా ఆ ఉపనిషత్తులో ప్రతిపాదించిన అర్థాలు కూడా ఉన్నాయి, భావాలు కూడా ఉన్నాయి. అంటే ఈ సృష్టిలో సూర్యగోళం, చంద్రగోళం, నక్షత్రములు, ఇక ఇటువంటి లోకాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో సౌర కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్క సూర్యగోళానికి అనుబంధంగా ఇంకా కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఇటువంటి లోకాలు చాలా ఉన్నాయి. ఈ సమస్త లోకాలను కూడా ఉపనిషత్తుల్లో గాని భాగవతాదుల్లో గాని మహర్షులు 3 రకాలుగా విశ్లేషించారు, విభాగించారు. ఇటువంటి 3 రకాల లోకాలు ఉన్నాయి ఈ సృష్టిలోని. ఒకటి ఏమిటంటే పూర్తిగా ఆనందమే కలిగిన లోకాలు ఉన్నాయి, అవి ఊర్ధ్వ లోకాలు. ఏ పరమపదమో, గోలోకమో, మహాకైలాసమో, అక్కడ ఆనందమే. మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరించిన యోగులు అక్కడ ఉంటారు. పూర్తిగా దుఃఖం కలిగిన లోకాలు ఉన్నాయి, అధో లోకాలు. కర్మ ఫలాన్ని అనుభవించే జీవులు అక్కడ అనుభవిస్తుంటారు, అక్కడ దుఃఖమే ఉంటుంది. ఎప్పుడు దుఃఖము ఆనందము కలిపిన లోకాలు మిశ్రమ లోకాలు ఉంటారు. అటువంటి లోకాలు మధ్యమ లోకాలు. ఈ మధ్యమ లోకంలో ఉన్నాం మనం ఉండే లోకం, ఇది మధ్యమ లోకం. ఉపనిషత్తులు ఇతర గ్రంథాలు పేర్కొన్న అంశాల ప్రకారం ఈ భూలోకంలో మధ్యమ లోకంలో ఒకటైనటువంటి ఈ లోకంలో ఒక వంతు ఆనందం ఉండి 3 వంతులు దుఃఖం ఉంటుంది. 3 వంతుల దుఃఖము, ఒక వంతు ఆనందం ఉండే లోకంలో ఉండి ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటేటండి. మనకంటే ఉపరి భాగంలో ఉండే స్వర్గము దేవతలు ఉంటారంటారు అక్కడ. అది అక్కడ సగం తెలిసి ఆనందము దుఃఖము సమానంగా ఉంటాయి. అక్కడికి పోయినంత మాత్రాన పూర్తిగా సుఖంగా ఉంటారని కాదు. రాక్షసులు దండయాత్రలు చేసినంత దేవేంద్రుడే దీనస్థితి పూర్తిగా ఆనందం ఉండే లోకాల్లో ఆయన అవతరించాల్సిన అవసరం లేదు. పరమాత్మ ఎవరు ప్రకాశిస్తున్నాడు అక్కడ. కర్మఫలాన్ని అనుభవిస్తూ దుఃఖాన్ని అనుభవించే అధోలోకాలలో పరమాత్మ వాళ్ళ కర్మఫలం పూర్తయిన తర్వాత ఎలాగో మళ్ళీ వేరే లోకాలకు వస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఒక నిర్ణయం జరిగిపోయింది అక్కడ కాబట్టి. ఎటు కానివాళ్ళు కదా మధ్యమ లోకాలు వాళ్ళు. కాబట్టి పరమాత్మ యొక్క అవతారాలన్నీ కూడా మధ్యమ లోకాల్లోనే జరుగుతాయి, ఇక్కడే జరుగుతాయి. మరి చాలా మంది కొంతమంది అనుమానం ఉంది, పరమాత్మ ఎప్పుడు భూలోకంలోనే అవతరిస్తాడా, ఇది వేరే లోకాలు అవతరించాడంటే అవతరించాల్సిన అవసరం లేదు. ఇక్కడ అవతరించి ఉద్ధరించాలి. భాగవతం అదే చెప్పింది. జననం పొందుట లేని ఈశ్వరుడు తా జన్మించుటలను విరోధి నిరాశార్థము. ఈతకర్ముడు ఆ దేవుడు కర్మ ప్రవర్తనలను చేయదలించి కాక దైత్యాలకి కర్మముడు. మనకున్న కర్మ ప్రవర్తన పరమాత్మకు ఉండదు. కానీ పరమాత్మ ఎందుకు ఇక్కడ అవతరిస్తున్నారంటే విరోధి నిరాశార్థము. ఈ మధ్యమలోకములలో మనం పరమాత్మను ఆశ్రయించాలనే జిజ్ఞాస కలిగినప్పుడు పరమాత్మ కైంకర్యం కోసం మనం ఏదైనా మంచి భక్తి యోగానో జ్ఞానయోగానో అనుసరిస్తూ ఉంటే దానికి అవరోధాలు ఉంటాయి ఎక్కువగా ఈ లోకాల్లో. అనుకున్న వెంటనే ఏమీ కాదు. ఆ అవరోధాలు తొలగించి అటువంటి యోగులకు సన్మార్గం కలిగించడానికి, మంచి మార్గం ఏర్పరచడానికే పరమాత్మ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడం కోసం ఇక్కడ మధ్యమ లోకాలు అవతరిస్తుంటారు. కాబట్టి ఉత్తమ లోకాల్లో, ఆనందవాలైన లోకాల్లో దుర్మార్గం ఉండే అవకాశం లేదు అక్కడ. అయితే భాగవతమే మళ్ళీ ఏం చెప్తుందంటే నిరంతరము పరమాత్మకు అర్పించినటువంటి మహాయోగి ఉంటాడు అనుకోండి. ఎనీడు కోరికలు జయించిన వాడు మహానుభావుడు. వాడికి ఏ లోకంలో ఉన్నా అది ఆనందలోకమే, వాడు ఎక్కడున్నా అది ఆనందలోకమే. అటువంటి వాడే అవధూతం. కృష్ణ భగవానుడు కౌరవుని పాండవుని కూర్చోబెట్టి, అయ్యా ఇది మీ ఇంట్లో జరిగే శుభకార్యం,
మన ఇంట్లో ఒక పెళ్లి ఒక శుభకార్యం జరుగుతుంది అనుకోండి, చాలా పనులు ఉంటాయి. ఆ పనులు ఒక్కొక్కరు పంచుకోవాలి. ఇంకో చుట్టాలందరూ స్వీకరించే పని, రిసెప్షన్ అది నువ్వు చూసుకో, భోజనాల పని నువ్వు చూసుకో, వచ్చిన వాళ్ళని ఎలా తీసుకోని వాళ్ళకి ఏదైనా వాహనాలు సేవలు ఉంటాయో అట్లా మనం ఇప్పుడు విభాగించుకుంటాం కదా. అలాగే కృష్ణ భగవానుడు కౌరవుల్ని పాండవులను కూర్చోబెట్టి ఈ రాజసూయ యాగం చాలా గొప్ప యజ్ఞం కాబట్టి ఎన్నో పనులు ఉంటాయి, ఈ పనులు పంచుకోండి అని చెప్పి దుర్యోధనకు ఒక పని పెట్టారు. ధర్మరాజు అంటే చాలా మంది గౌరవం కదా రాజులందరికీ కూడా. ఆ యజ్ఞాగానికి వచ్చిన రాజులంతా ఆయన ఏదైనా కానుకలు సమర్పిస్తుంటారు. ఆ కానుకలు రత్నరాశులు కానీ ధనరాశులు కనకరాశులు ఏదైనా ఉంటే అవి సేకరించి ఖజానాలు చేర్చే బాధ్యత నువ్వు తీసుకోని ఆయన అని దుర్యోధనుడికి అప్పగించారు. దుర్యోధనుడు ఏమనుకున్నాడంటే, ఎంతమంది ఇస్తారు కానుకలు వీళ్ళకి, ఈ ఇంద్రప్రస్థమే మా నాన్నగారు ఇచ్చిన భిక్ష, సామంతరాజులంతా మార్గంలో ఉన్నారు, హస్తినాపురానికి కప్పం కట్టారు కానీ వీరికి కాదు కదా, కాబట్టి వీళ్ళకి ఎంతమంది ఇస్తారు మహా అయితే, అదే పెద్ద పని కాదు, సరే అలాగే బాబా అన్నాడు. కానీ వాడు అక్కడ నిలుచుకున్నాడు గేట్ దగ్గర, ఎవరెవరు కానుకలు ఇస్తారని క్యూ కొడుతున్నారట ఇచ్చేదానికి రాజులు. ఎక్కడెక్కడ రాజులు సాగర సార వారిరుల శౌక్తిక మౌక్తిక విద్రుమ ద్రోణిరాముడు చందనంపుడు ప్రియంబులనిచ్చిరించి ఉన్నత శ్రీగుణ యుక్తిని వరకు సింహళ కేరళ చోళ పాండ్య అసలు ఢిల్లీ ఎక్కడ, లంక ఎక్కడ, అక్కడక్కడి నుంచో వచ్చినంతా కూడా వచ్చి కానుకలు ఈ రోజులు రుచిస్తున్నారంటే వీళ్ళంతా మా సామంతరాజులంతా వీళ్ళ కంపబడుతున్నారే. అడిగాడు ఉండబట్టలేక, ఏమయ్యా మీరు మాకు కదా విని కట్టాలి, ధర్మరాజు చెల్లిస్తున్నారు ఏమిటి అంటే, మహారాజా ఇది కప్పం కాదు, ఒక శుభ సందర్భంలో మహారాజు గారిని అభినందించే కానుక, రేపు మీరు యజ్ఞం చేస్తే మీకు కూడా ఇస్తాము, అంతేగాని ఇక్కడ సామంతరాజులా కాదనే ప్రశ్న కాదు. వాడికి ఆ మాత్రం బుద్ధి వికసించాలి. ఆపడికి అదే మన ఖజానాన్ని మించిపోతా ఉంది ఇక్కడికి, ఈ పనికి ఎందుకు ఒప్పుకునేవాళ్ళం, ఆ కృష్ణుడు ఊరికే నాలుగు అడ్డగట్టాడు ఇది అనేసి బాధపడిపోతున్నాడు. బాధపడిపోతుంటే కృష్ణుడు వచ్చాడట. ఏనుగుల్లో భద్రజాతి ఏనుగులు ఉత్తమోత్తమైన జాతి అంటారు. ఆ భద్రజాతి ఏనుగుకి యుద్ధరంగంలో రాజులు ఆ ఏనుగుపై యుద్ధం చేస్తారు. ఆ ఏనుగు తెలుస్తుంది ఆ వ్యూహం, యుద్ధ వ్యూహం, ఎదుటివాడిని ఎలా జయించాలి. కాబట్టి ఏనుగులు ఎన్నున్నా గానీ ఈ భద్రజాతి ఏనుగు ఒకటి కూడా చాలు అని చెప్తారు. కృష్ణదేవరాయల వారి దగ్గర 100 ఏనుగులు ఉండేవి, భద్రజాతి ఏనుగు ఎక్కడెక్కడో అరణ్యాల్లో సేకరించి తీసుకున్నాడు ఆయన. అటువంటి భద్రజాతి ఏనుగులని 14,000 సేకరించాడు కృష్ణ భగవాన్ ధర్మరాజుకి ఇవ్వడానికి. ఆ కాలం 14,000 భద్రజాతి ఏనుగులను అలంకరించి, అది పొట్టి ఏనుగులు కాదు, ఆ ఏనుగుల కొమ్ములన్నీ బంగారుతో అలంకరించారు, కుప్పెరతో, బంగారు కుప్పెరతో. ఏనుగుల పైన పెద్ద పట్టు వస్త్రాలు పరిచారు, ఆ హారాలు అలంకరించారు, బంగారు గంటలతో అలంకరించారు. 14,000 దొరికొచ్చాడు కృష్ణుడు. మంగిత సూర్య రశ్మి రుచి మన్మణి హార చయంబుతో కటస్యంది సుగంధి దాన దళ సంపద భక్తుడు అని దేవకీనందనుడిచ్చే ప్రీతి 14,000 భద్ర గజంబూలను జనానందన కీర్తి అయిన ఆ ధర్మరాజుకి ఇవ్వడానికి ఇచ్చి 14,000 భద్రజాతి ఎలుగులు, బంగారు గంటల హారాలున్నాయి, బంగారు కుప్పెల కొమ్ములు అలంకారాలతో శోభిస్తున్నాయి. దుర్యోధనుడిని చూపించి, బావా ఈ ఏనుగులు యాదవరాజుల తరపున కానుక ధర్మరాజుని స్వీకరించండి అన్నాడు. దుర్యోధనుడి కోపం వచ్చింది. పైగా కృష్ణుడు ఏం పని పెట్టాడంటే, ఈ ఏనుగులకు అలంకరించిన ఆభరణాలని తొలగించి ఖజానాకు చేర్పించు, ఈ ఏనుగులు వ్యవసాయాలు చేర్పించు, 2 పనులు పెడుతున్నాను బావా అన్నాడు. వాడికి కోపం వచ్చింది. నాకు మీరు చెప్పింది ఒకటే, నేను 2 పనులు చేయను అన్నాడు. బాబు దీనికి మాత్రం ఇంకొకటి కొత్తగా ఎక్కడ తెస్తాను నేను చెప్పండి, ఈ ఒక్క పనికి కాస్త ఈ సాయం చేసి పెట్టిన ఆయన అని కృష్ణుడు బాగా ప్రాధేయపడ్డాడు. సరే వీడు తలనొప్పిగా ఉంది వీడితో మనకి, అలాగే ఏదో చేస్తామని కష్టపడి ఆ పని చేసి దుశ్శాసనం పిలిచి ఇంతమందికి ఇన్ని పనులు పెట్టాడు వీడు. అసలు వీడే పని చేస్తున్నాడు, వీడేదైనా పని చేస్తున్నాడా, కబుర్లు చెప్తున్నాడా, నేను చూసి వస్తాను వీడిని అంతసేపు ఇక్కడ నిల్చో కాస్త వస్తూనే ఉన్నారు, కాలుపులు ఇస్తూనే ఉన్నారు, ఇది ఊహించలేదు మనం అని తమ్ముడిని అక్కడ పెట్టి వీడు
కృష్ణుడు ఎక్కడ ఏం చేస్తున్నాడో చూశాడు. ఆయన ఏం చేస్తున్నాడు? యజ్ఞానికి వచ్చినటువంటి వ్యాస భగవానుడు ఇతర మహర్షులంతా కూడా భోజనం చేస్తారు కదా, అరిటాకులు, ఆ యాకులని ఎత్తున్నాడు కృష్ణుడు. చూసారా పరమాత్మ? మహర్షులు భోజనం చేసిన తర్వాత ఆ అరటి ఆకులు ఎత్తున్నాడు ఆయన. ఎత్తి అవన్నీ పెద్ద గంపల్లో పెట్టి వేరే చోటికి పంపించి ఏర్పాట్లు అక్కడ చేయిస్తున్నాడు దగ్గర. దుర్యోధనుడు దూరం నుంచి చూసి, అమ్మ ఏదో పని చేస్తున్నాడు వీడు కూడా, అడిగిపోతే నన్నెత్తబడ్డాడు మహారాజుడు, అక్కడ పోగొడుతున్నాడు అని వెనక్కి చెప్పుకున్నాడు. అంటే కర్మ పరమాత్మ అదే చెప్పాడు భాగవతంలో. జననం పొందుట లేని ఈశ్వరుడు. అయ్యా నేను కూడా ఏదో పని చేస్తున్నాను కదా, కాబట్టి కర్మ ప్రవర్తనలు కావాలి. మనం మన కర్తవ్యం తెలిసి మెరగాలి. వైద్యుడు వైద్యుని పని చేయాలి, అధికారి పని చేయాలి, ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని పని చేయాలి. ఈ కర్తవ్య ప్రబోధం అన్నది సృష్టిలో చాలా ప్రధానమైన అంశము. అది తెలియజెప్పడానికే మధ్యమ లోకాల్లో పరమాత్మ అవతరిస్తున్నాడని చెప్తున్నాడు. ఆయన ఈశ్వరుడు తా జన్మించుటలను విరోధి నిరాసార్థము. వీతకర్ముడు ఆ దేవుడు కర్మ ప్రవర్తనలో తెల్లా. ఆయన ఎందుకు స్వయంగా కొన్ని మంచి పనులు చేస్తున్నాడు? మనం కూడా అవి ఆదర్శంగా తీసుకొని అటువంటి సత్కార్యాలు చేయడానికి. కర్మ ప్రవర్తనలను చేయదలంచి కాకగలవే దైత్యాలకి కర్మము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మహాయోగీశ్వరేశ్వరుడైనటువంటి పరమాత్మకు మనలాగా కర్మబంధాలు లేవు. కానీ కర్మబంధాలు అంగీకరించి మనతో పనిచేస్తున్నాడు ఆయన, ఆ పరమాత్మ. అది మనం గుర్తించాలి. అందుకే ఆ పరమాత్మతో ఈ జీవాత్మ ఎప్పుడూ అనుబంధం చేసుకుంటూ ఉండాలి. భువన శ్రేణిని అమోఘవీరుడు పుట్టించు, రక్షించు, అంతర్హించే మునుగడందు. సమస్తము తాను నిర్వర్తిస్తూ ఉంటాడు, కానీ అందులో నిమగ్నం కాదు, అందులో లీనమైపోవడం. బహుభూత పురాతమందు ఆత్మతంత్ర విహార స్థితుడై షడింద్రియ సమస్త ప్రీతియు దమూరం దివ్యంగిను చిక్కడింద్రియములను త్రిప్పును నిబంధించుతున్నాం. మనలో ఉన్న చేతన శక్తియే పరమాత్మ. ఆ చేతన శక్తిని ప్రేరేపించేవాడే పరమాత్మ. మనతో ప్రేరేపించే అన్ని పనులు చేయిస్తున్నాడు. ఎప్పుడు మనం ఆ పరమాత్మను సమీపించి ఉపాసించి ప్రసన్నం చేసుకుని, అయ్యా ఇది నువ్వు నా దగ్గర పోతన గారు ఏం చెప్పారు, నేను కాదు ఇది పలికేది, పలికించి ఎప్పుడు రామభద్రుడు అన్నాడు. పలికించేవాడు ఎప్పుడు రామభద్రుడని మనం ఊరుకుంటామని కాదు, మనం పనిచేస్తూ ఉంటే పరమాత్మ మనం ప్రేరణ కలిగిస్తాం. అన్నీ తెలిసి కాదు, తెలుసో తెలియకో మనం ఏదో చేస్తూ ఉన్నాం. కానీ ఈ పనులకు ఒక సార్థక్యాన్ని, ఒక సాఫల్యాన్ని, కార్యసిద్ధిని చేకూర్చేవాడు పరమాత్మ అనే విశ్వాసంతో సత్కార్యాలు చేయాలి. అలా చేయించడానికే పరమాత్మ యుగ యుగాలలో ఈ మధ్యమ లోకంలో, అందులో ప్రత్యేకించి ఈ భూలోకంలో అవతారాలు ధరిస్తున్నాడు అని. ఎందుకంటే ఇక్కడ ఈ మధ్యమ లోకాల్లో ఆనందం ఉంది, దుఃఖం ఉంది. ఆనందము దుఃఖము రెండు ఎప్పుడున్నాయో, దుష్టులు ఉంటారు, శిష్యులు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, రాక్షసులు ఉంటారు, దేవతలు ఉంటారు. కాబట్టి రాక్షసులు దేవతలు ఎక్కడ ఉంటారో మంచి చెడుకు కొంత ఘర్షణ వస్తుంది. ఎప్పుడు మంచి పట్ల చెడు ఆగ్రహిస్తూ ఉంటే, చెడు పట్ల మంచి ఎదిరించలేక ప్రయత్నం చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాం కదా మనం. ఆ సంఘర్షణ నివారించి ధర్మ సంస్థాపనం చేయడానికే పరమాత్మ గ్రహిస్తాడు. అలా వేదం మాత్రం, వేదము ఓంకారం అన్ని లోకాలకు ఒకటే. సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మ 4 ముఖాలతో ఏ నాదాన్ని పలికాడో ఆ 4 ముఖాలతో పలికిన నాదమే వేదమై 4 వేదాలైంది. అది అన్ని లోకాలకు ఒకటే. ఆ బ్రహ్మ ఏది ప్రతిపాదించాడో వేదంలో దాన్ని ఆశ్రయించి జ్ఞానం సంపాదించవలసిందిగా సృష్టి ఆదిలో బోధించారు మహర్షులు అందరికీ, ప్రత్యేకించి ఈ మధ్యమ లోకవాసులకి. ఆ ప్రబోధాన్ని రాక్షసులు అంగీకరించలేదు. వేదం చెప్పినంత మాత్రం వినాలా మేము? ఎందుకు వినాలి? అలా వేద ధర్మాన్ని తిరస్కరించిన వాళ్ళు, అంటే దైవీ సంస్కారాన్ని వద్దన్న వాళ్ళు రాక్షసులు, దైవీ సంస్కారం కావాలన్న వాళ్ళు దేవతలు. అంతే. దేవతలకు రాక్షసులకు తేడా మనం పురాణాల్లో గ్రంథాల్లో చదివితే దేవతల కంటే రాక్షసులు పట్టుదలగా తపస్సు చేస్తారు, శక్తులు సంపాదిస్తారు. అన్ని శక్తులు సంపాదించి
తపస్సిద్ధి అయిన వెంటనే రాక్షసుడు చేసే పని ఏమిటంటే అష్టదిక్పాలకులను బంధించండి, దేవేంద్రుడిని బంధించండి. అది రాక్షసుడు చేసే పని. దేవతలు ఏం చేస్తారు? తపస్సిద్ధి అయిన వెంటనే ఎక్కడో ఒక సిద్ధాశ్రమాన్ని వేసుకొని ఒక మహర్షిగా పేరు పెట్టుకొని తిరుగుతూ సమాజంలో జ్ఞానాన్ని ప్రబోధించి నలుగురిని అనుగ్రహించి సత్కార్యాలు చేయడానికి చూస్తూ ఉంటారు. ఇది దైవీ సంస్కారానికి రాక్షస సంస్కారానికి ఉండే తేడా. అలా సృష్ట్యాదిలో మధుకైటభులు అనే రాక్షసులు ప్రప్రథమంగా శ్రీమన్నారాయణుని ఎదిరించారు. ఈ వేదము ఇవన్నీ మేము తిరస్కరిస్తున్నాం, ఈ ధర్మాన్ని మేము అంగీకరించాం అంటే అంగీకరించక తప్పదు అని శాసించాడు శ్రీమన్నారాయణుడు. అప్పుడు యుద్ధరంగంలో నిలిచారు. వాడు ప్రప్రథమంగా జరిగిన దేవదాన యుద్ధం ఏమిటంటే మధుకైటవులకు విష్ణుదేవునికి. మధుకైటవులనే రాక్షసులు అంతకుముందు విష్ణుదేవుని చూడడం. భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు, కానీ కనిపించాడు. ఎవరికి కనిపిస్తాడు? యోగులు, యోగ దృష్టితో చూసిన వాళ్ళకి కనిపిస్తాడు. అందరికి ఎలా కనిపిస్తాడు? అందులో రాక్షసులకు తమోగుణం ప్రధానం, వాళ్ళకి ఎలా కనిపిస్తాడు? కానీ యుద్ధరంగంలో నిల్చున్నప్పుడు పరమాత్మ తన నీలాకారంతో వాళ్ళకి కనిపించాడు. చతుర్భుజుడు, శంఖచక్రాల ఆయుధాలు ఉన్నాయి, కౌస్తుభాలంకారుడై ఉన్నాడు. ఆయన అందచందాలు ఇంత అంత అని చెప్పడానికి వీలు లేకుండా అంత మహా సౌందర్యమూర్తి. అన్నమయ్య వర్ణించినట్టుగా అదే చూడలే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం గలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం వలసిన నంద వ్రజము గొల్లతర పులుగు చూపులకు గురియకు రూపం. అదే చూడలే మోహన. అంత శతకోటి మమతాకాలు. ఆ రాక్షసుడు ఆయన చూస్తూనే అరే ఇంత అందమైన వాడితో మనం యుద్ధం పెట్టుకున్నామే, వాడిపై ఆయుధం ప్రయోగించాలంటేనే మనం శరీకరించడం లేదే, కానీ వాడు చెప్పే బోధ మనం ఒప్పుకోవడం లేదు, మనకు విరోధైనాడు అని మనస్సులో సంకల్పం కలిగి వాడికి మంచి బుద్ధి వస్తూ ఉంది. కానీ నిర్దాక్షిణ్యంగా భగవంతుడు ఈ రాక్షసుడు నిర్మూలించవలసిందే అని ఆయుధం ప్రయోగించాల్సిన వెళ్లి మధుకైటవుల శిరస్సును ఖండించిన వెంటనే ఆ ఖండింపబడే సమయానికి వాళ్ళలో మంచి సంకల్పమే ఉంది. అంతవరకు భగవంతుని ద్వేషించేవాళ్ళు హఠాత్తుగా అయ్యో ఎంత మంచి ఆకారమా, భగవంతుడంటే ఇలా ఉంటాడా, వీటిని కూడా మనం దేవతలాగా ఉపాసించుంటే బాగుండేది. ఈ సంకల్పం ప్రభవించింది వాళ్ళు. ఆ ప్రభవించిన వెంటనే ఎప్పుడైతే ఖండించాడో ఆ ఉండెవరే తపస్సు చేస్తున్నా ఇంకా కూడా పరమాత్మ గురించి. అందుకే మనం కొన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు మధుకైటవులు తపస్సు చేస్తూ ఉండే విగ్రహాలు ఉంటాయి. శిరస్సు ఖండింపబడిన ఆ సంకల్పం చేత పరమాత్మ ఆ ముండెములకే చేతన శక్తి ప్రసాదించాడు కాబట్టి, సత్సంకల్పం ఉంది కాబట్టి వాళ్ళ తపస్సు ఇప్పటికి కూడా కొనసాగింది. సృష్టి ఆది నుంచి ఇప్పటికి కూడా కొనసాగిస్తూనే ఉన్నారు ఆ తపస్సు మధుకైటవులనే రాక్షసుడు. అలా ప్రప్రథమంగా పరమాత్మ యొక్క శిక్షను అనుభవించిన వాళ్ళు మధుకైటవులు. కడక దలిర్క నీవు మధుకైటవరేచ్చురా చక్రధారచే పెడలు తెగంగ వ్రేయునిడా మిక్కుటమైన దలీయ రక్తముడు వడిసిన యోడికలు నెరయవరాసిన లత్తుగా వెంగి ఎంతయు తొడవనొప్పు నీ తొడవు తోరపుట్టుపు తలంతువు ఈశ్వర. గగనభాగంలో ఉండి దేవతలు అంబరచారుడై ఆ దృశ్యాన్ని చూశారు. వారిని చూచి కీర్తించారు పరమాత్మ. ఆ సంకల్పం వాళ్ళలో ఉంది కాబట్టి పరమాత్మ చక్రంతో ఖండించినా గాని వాళ్ళ రుధిరధారుడు నెత్తురు అలా పొంగి కొన్ని చుక్కలు వచ్చి భగవంతుని పాదాలపై పడ్డాయట. అంటే మేము నీ పాదాలు ఆశ్రయించే సంకల్పంలో ఉన్నాము, అనుగ్రహించు అనే భావన కలిగింది వాళ్ళ. అది ఆ రాక్షసుల సంస్కారం. కొంతమంది కలగదు. చివరి వరకు వాడు ఏమైనా సరే వాడేదో అది చూడాల్సిందేమో. ఇలా ఆ తరువాత మురుడు అనే రాక్షసుని చంపాడు. మురారి అంటారు భగవంతుడు. మురుడు అనే రాక్షసుని చంపినందువల్ల అది తరువాత జరిగిన యుద్ధం. అలా కొంతమంది రాక్షసుల్ని చంపుతూ ఉన్నాడు పరమాత్మ. వేద ధర్మాన్ని ఇప్పుడు తిరస్కరించారు రాక్షసుడు. వాళ్ళ వారసులు వస్తారు కదా. ఇంకా మురాసురుడు కాలం చేసిన
మధుకైటవుడు పోయినా ఇంకా వాళ్ళ వారసులు రాక్షసులు వస్తూ ఉంటారు కదా, అరే మన పెద్దవాళ్ళు ఈ ధ్యేయం నెరవేర్చలేకపోయారు, ఈ వీరధర్మాన్ని ఎలాగైనా పట్టు పెట్టాలి అనే సంకల్పంతో హయగ్రీవుడు అనే రాక్షసుడు మళ్ళీ బయలుదేరారు. సోమకాసురుడు అని కూడా వాడిని అంటారు ఆ రాక్షసుడు. అప్పటి నుంచి అంతకుముందు రాక్షసుడిని పరమాత్మ స్వయంభూగానే చెప్పాడు. ఈ రాక్షసుడు వచ్చిన దగ్గర నుంచి అవతారాలు ప్రారంభించాడు. అది అవతార తత్వం, అది పరమాత్మ లీలా వైభూతి. ఆ రోజుల్లో సత్యవ్రతుడు అనే ఒక మహారాజు, భగవంతునికి ఉన్నటువంటి అనేక నామధేయములు ఉన్నాయి, పరమాత్మకు ఎన్నో పేర్లు ఉన్నాయి, ఒక్కొక్క పేరుకు ఒక విశిష్టత ఉంది. గోవిందనామం ఉంది ఈ కలియుగంలో, అందుకే గోవింద గోవింద అంటూ మొదలెత్తారు భక్తులు. అలాగే కృష్ణ, రామ, ఒక్కొక్క పేరుకు వైభవం ఉంది, గొప్ప చరిత్ర ఉంది. హరి హరి హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేహి పాక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్ని ముట్టుకుంటే కాలుతుంది. అలాగే హరి శబ్దానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది ఒక అగ్ని లాంటిది. కాబట్టి హరి 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 అని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, అగ్నిహోత్రంతో పరమాత్మను అర్చించినంత పుణ్యం వస్తుంది. ఆ హరినామధేయంలో అన్నమయ్య వర్ణిస్తాడు, హరినామే కడు ఆనందకరము అని అంటాడు. కీర్తనలో పూర్తిగా హరినామ మహత్తునే వర్ణిస్తాడు. అటువంటి హరి శరణం, హరి అదొక మంత్రం. హరియే నాకు శరణం నా జీవితంలో. హరే రామ హరే కృష్ణ అనే ఉపనిషత్ మంత్రం కూడా ఆ హరి శరణం నుంచి వచ్చింది. ఆ హరినే, ఆ హరినామాన్నే ధ్యేయంగా చేసుకుని సత్యవ్రతుడనే మహారాజు పరమాత్మ ఉపాసిస్తున్నాడు. కృతమాలిక అనే నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని వేసుకుని ఒక మండల పర్యంత దీక్ష వహించి ఆ మహారాజు 41 రోజులు పూర్తిగా హరినామ స్మరణం తప్ప ఆ తపస్సుకు మరొక ధ్యాస లేకుండా ఉపాసిస్తున్నాడు. వ్రతం పూర్తిగా దిగ్విజయంగా పూర్తయింది. వ్రత సమాప్తి చేయడం కోసం నదిలో జలాన్ని తీసుకొని ఆ జలంతో అర్ఘ్యపాద్యాలు సమర్పించి దీక్ష వదిలి అంతఃపురానికి వెళ్ళాలి. ఆ ప్రణాళికలో భాగంగా నదిలో జలం దోషుల్లోకి తీసుకున్నాడు. ఆ నీళ్లలోకి ఒక చిన్న శకుల శావకం అంటే చేప పిల్ల, చిన్న చేప పిల్ల వచ్చేసి లోపల తోసేసాడు. అది ఉండకూడదు కదా, మనం అర్ఘ్యపాద్యాలు ఇవ్వాలంటే ఆ నీళ్లు స్వచ్ఛంగా ఉండాలి, కానీ ఏదో చేప వచ్చేసింది తోసేసి వేరే జలం తీసుకోబోతుండగా ఆ మీను శిశుమీనం మాట్లాడింది రాజుగారితో. పాటు వచ్చిన జ్ఞాతిఘాతులు పాపజాతి కృష్ణమూలు ఈ చోట ఉండక చొచ్చి వచ్చిన నీదు దోషులు చొచ్చి వచ్చిన నన్ను నట్టేట ముంచగా వాడి కృపయింతలేక దయానిది. అయ్యా, నీవు నిరంతర పరమాత్మ స్మరణ చేత పవిత్రుడవై దయ అనే గుణం నీలో నిండిపోయి ఉంది కదా మహారాజా. నేదో ఈ ప్రవాహంలో ఉండటం వల్ల నాకు 2 రకాల ఆపదలు ఉన్నాయి. నాకంటే పెద్ద చేపలను రిగేయించు, లేదా జాలరులు వల వేస్తే నేను దొరికిపోవచ్చు. ఈ 2 వస్తువులు తప్పించుకుందామని నీదు దోషులు చొచ్చి వచ్చిన నన్ను, అందుకని నేను నీ దోషుల్లో ప్రవేశిస్తే నట్టేట ముంచగా వాడి కృపయింతలేక దయానిది అని అడిగాను. అయ్యో, ఏదో దివ్యంగా మాట్లాడుతూ ఉండే, మానవ భాషణం చేయగలిగినటువంటి చేపలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపడి దాన్ని తీసుకుని తన కమండలంలో వేసుకున్నాడు. రాజు అర్ఘ్యపాద్యాదులతో పూర్తి అంతఃపురానికి వచ్చాడు. వచ్చేసరికి కమండలం పట్టకుండా పెరిగిపోయి ఉండదు, అక్కడ చిన్నదిగా ఉన్నది. ఇక్కడ కమండలం ఆకారానికి వచ్చేసి ఉంది. చాలా గొప్ప తొందరగా పెరిగే లక్షణం ఉండే చేపగా ఉంది అని విశాలమైనటువంటి పెద్ద పాత్ర ఒకటి తెచ్చి అందులో సాయంత్రం అయితే మళ్ళీ అది ఆకారం పెరిగిపోతాం. సరే, తన యొక్క నేను జలక్రీడ నిర్వహించే కాసారం సరస్సులో, ఆ సరస్సులో వేసేద్దాం దీన్ని, ఎంత పెరిగినా సరస్సు అంత పెరగలేదు కదా అని ఎప్పటి సరస్సులో వదిలిపెట్టాను. మరునాడు సరస్సులో దిగి స్నానానికి పోతే సగం ఆక్రమించేస్తుంది. ఇదేమిటివి ఆయనకు అర్థం కాదు మహారాజు గారికి.
వెనక్కి వచ్చి ధ్యాన యోగంలో కూర్చొని చూస్తే మత్స్యావతారం ధరించి ఉన్నాడు పరమాత్మ. ఆ మత్స్యావతారం ఎందుకు పరమాత్మ ఈ అవతారం ధరించి ఉన్నాడే? వెళ్ళి ఆ మత్స్యావతారం ధరించి ఉన్న పరమాత్మకు నమస్కరించి శ్రీ వర్ణ కుచ వేదిక కేళీ పరతంత్ర వృద్ధి పీడించు సుఖారోరుడకు తామసాకృతిని ఎలా మత్స్యంబ వైతిని ఎరిగింపు హరి. హరి, ఎందుకు ఇలా నన్ను పరీక్షిస్తున్నావు? నన్ను నా దగ్గరికి ఎందుకు ఇలా వచ్చావు? తామసాకృతి అంటే చేప అంటే అదొక రకమైన వాసన కదా, గంధం వేరేది, మంచి గంధం కాదు దాని లక్షణం. లక్ష్మీ వచ్చేస్తుడైన నీవు, కౌస్తుభాలంకారుడైన నీవు స్వామి, ఈ రూపం ధరించడం ఏమిటి నాకు అర్థం కాలేదు, నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తామన్నాడు. అప్పుడు నిన్ను పరీక్షించడానికి వచ్చిన వాడిని కాదయ్యా, నన్ను తీసుకునే సముద్రంలో వదిలిపెట్టు, నీకు ఒక చిన్న నావ పడవ అనుగ్రహిస్తా, నువ్వు ఆ పడవలో కూర్చో, ఒక లీలా విభూతి నేను చూపించబోతున్నా, భవిష్యత్తులో తెలియాలి కదా నేను ఈ అవతారం ఎత్తాను, ఏం పని చేశానని, ఆ తెలిసేట్టుగా నీ ద్వారా తెలియాలి లోకానికి. అందుకోసం లేకపోతే ఎక్కడో మత్స్యావతారం తెలిసినట్టు మనకు ఎలా తెలుస్తుందండి అని ఆ రాజుగారికి ఒక ప్రేరణ కలిగించి, అలాగే రాజుగారు తీసుకుని సముద్రంలో వదిలాడు. ఒక నావ వచ్చింది, ఆ పడవలో కూర్చున్నాడు. ఆ పడవ వెళుతూ అప్రయత్నంగా వెళుతూ ఉంది, సముద్రంలో ప్రవేశించాడు. అప్పుడు మామూలు ఆకారంలోనే ఉన్నాడు, కాస్త పెరిగినా కానీ ఆ సముద్రంలో పోయిన తర్వాత ఇంకా పెరుగుతున్నాడు. నిర్మగ్న స్మృతిజాలమగ్న దశాదత్త క్షణై వీక్షణై అంతస్తన్వ దేవారవింద గహనా యోదన్వతి నామపాం నిష్ప్రత్యూహ తరంగ లింఖణ విధ ప్రత్యూఢ పదశ్చట డోలారోహ సదోహళం భగవతో మాత్స్యం వపుఃపాపున. ఆ పరమాత్మ, మత్స్యావతారం ధరించిన ఆ పరమాత్మ అలా నెలలో వెళుతూ ఉంటే అప్పటికే ఈ రాక్షసుడు చతుర్ముఖ బ్రహ్మ యోగనిద్రలో ఉండగా ఆయన కరకమలాల్లో ఉన్నటువంటి వేద గ్రంథాలను సంపుటాలను దొంగిలించి తీసుకొచ్చి, వాడు ఎక్కడైనా బయట ఉంటే మధుకైటవుని చంపాడు శ్రీమన్నారాయణుడు, మురాసురుని చంపేశాడు. కాబట్టి సముద్రంలో దాగి ఉంటాను, సముద్రంలో ఎలా వస్తాడు వాడు అంటే పరమాత్మ సర్వాంతర్యామి అని ఎక్కడైనా చొచ్చుకురాగలని తిరిగి పాపపడి పడైనా అందులో సముద్రంలోకి వెళ్లి ఈ వేదాన్ని కలిపేస్తాను, ఇక పనికి రాకుండా భవిష్యత్తులో ఎవరికి అర్థం కాకుండా చేసేస్తాం అని వెళ్ళి వాడు గజిబిజిగా పనిలో ఉంటే అన్వేషిస్తున్నాడు పరమాత్మ. ఎక్కడ వాడు ఆ రాక్షసుడు? ఎక్కడ పద్మాక్షుడు, తామర వంటి కన్నుల కలిగిన వాడు విష్ణుదేవుడు, పద్మముల వంటి కన్నులతో తీవ్రంగా అన్వేషిస్తూ ఎక్కడ వాడు అని అన్వేషిస్తుంటే ఆ చూపుల తీవ్రత్వం చేత సముద్రంలోనే సరస్సులు మురుస్తున్నాయంట. పద్మ సరస్సులు మురుస్తూ ఉంటే రాక్షసుడికి అర్థం కాక, ఓ సముద్రంలో కూడా సరస్సులు ఉంటాయా అని చూడటానికి వచ్చాడు. దగ్గరికి వచ్చాడు కాబట్టి పట్టుకున్నాడు. అదే మాయ, విష్ణు మాయ. వాలము తాకునను గిరుడు వజ్ర నిపాతము సంస్మరింప పెన్ వారుగవై మహార్ణవమున తులుపలుకుల దొంగ రక్కసును వారిక వంక చూడేరి రచ్చి రసం నిగమారి తన్ని పూజూరికి తెచ్చి ఈవే ప్రజలు కొనియాడం రాసు అంటారా. వాడిని చంపి ఆ వేదాలు తీసుకొని బ్రహ్మకి ఇచ్చాడు. చతుర్ముఖ బ్రహ్మకు అనుగ్రహించి ఈ మహారాజు గారు పడవలోనే ఉన్నాడు. ఏమిటి పరమాత్మ నాకేం చెప్పలేదే, నేను ఈ పడవలో ఉండిపోవలసిందేనా అంటుంటే మళ్ళీ నీళ్ళలోకి వచ్చాడు. ప్రళయాంభోనిధిలో ఉన్న మేన్మరచి నిద్రందిందు వాణీసు మోముల వేదంబులుగున్న దైత్యుని కృతిని పొందించి సత్యవ్రతం నగరన్ బ్రహ్మము మాటలను తెలిపి సర్వాకారుడై మీనమై జలధి కుంకుచి తెరుచుమునకు రాజమూర్తికి కొరకేదని. ఆ సత్యవ్రత మహారాజు గారికి కొన్ని సందేహాలు ఉన్నాయి జ్ఞానం తెలుసుకోవడం. ఆ జ్ఞానం అంతా కూడా సందేహాలు అడిగాడట. మళ్ళీ సముద్రంలో వచ్చినటువంటి మత్స్యాకారుడైనటువంటి ఆ పరమాత్మతో గోష్ఠి చేశాడు ఆ మహారాజు. తన సందేహాలను అడిగి తెలుసుకున్నాడు. ఆ మహారాజు ప్రబోధన చేశాడు. అదే మత్స్య పురాణం. ఆ సంవాద గోష్ఠి తాత్పర్యమే మత్స్య పురాణంగా అవతరించింది.
అలా మత్స్యావతారం ధరించి ఆ మహారాజు ధారణ అంటే ఏమిటంటే మనం ధ్యానయోగంలో కూర్చున్నప్పుడు పరమాత్మ యొక్క దివ్యమంగళ మూర్తి మన మనసులో ప్రతిష్ఠించుకుంటే అది ప్రకాశిస్తూ ఉంటే అదే ధారణ. కొందరని భాగంలో భూమధ్యంలో ఆ పరమాత్మ వెలుగు ప్రకాశిస్తున్న యోగులకు. సత్యవ్రత మహారాజుకు చెప్పాడట, నా ఆకారాన్ని చూడు, జలధి గ్రూపుచు తేరుచు మునుగు రాజన్మూర్తి. ఆ మత్స్య స్వరూపుడుగా ఉన్నటువంటి పరమాత్మ అలా ఎగిసి పడుతూ లేచి పడుతూ మళ్ళా నీళ్ళలో మునుగుతూ మళ్ళా తేలుతూ అలా కనిపిస్తే ఈ ఆకారాన్ని ధ్యానించుకో చెప్పాడు, నీ ధ్యానయోగంలో నిలుపుకో అని చెప్పాడు. అటువంటి మత్స్యావతారం ధరించి పరమాత్మ వేదాలను రక్షించి రాక్షసుని సంహరించి బ్రహ్మకు మళ్ళీ ఆ వేదాలు ఇచ్చాడు. దానిపైన ఒక చమత్కారమైన శ్లోకం పద్యం రాశాడండి. మొదమున సోమకాసురుడు మృచ్చిని అచ్చలమారగొన్న ప్రాజలువులు తెచ్చి తజ్జటల సాంద్రతరాంతములు అంటునంటుకలు గదులు దొరంగ కీర్తియను గంగ తొలంచి విధాతృ విస్ఫురత్ వదన సరోజ గంధ గణితంబులు చేసిటిగా జగన్నిధి. వేదాలన్నీ బ్రహ్మకిచ్చాడు శ్రీమన్నారాయణుడు. ఒక్కసారి ఆ వేదనాదాన్ని నాకు వినిపించవయ్యా, చూసి చదువు అన్నాడు. అలా ఎందుకు అంటాడండి? అవి తెచ్చిన గ్రంథాలు నిజంగా వేదాలు కాదని సందేహం అన్నానికి వచ్చిన దానికి అంత సందేహం రావడానికి అవకాశం లేదు కదా. ఎందుకన్నాడు మన మాట? బ్రహ్మ వినిపించాడు, పరవశించాడు నారాయణుడు. ఆ పరవశ్యంతో మళ్లీ సముద్రంలో వచ్చి మహారాజు కనిపించాడు. అలా ఎందుకు మళ్లీ విన్నాడు అంటే, ఎంత నీలమేఘశ్యాముడైనా, ఎంత కౌస్తుభాలంకారుడైనా, ఎంత అందగాళ్ళకే అందగాడైనా తాత్కాలికంగా మీనాకారం చేప ఆకారం ధరించడం వల్ల ఆ దుర్గంధం కొంత వచ్చుండదు శరీరానికి. అది పోయింది బ్రహ్మ వేదం వినేసరికి. అదే మ్యూజిక్ థెరపీ అంటారు కదా. సంగీతం, మంచి సంగీతం అంటే రోగాలు పోతాయి. అలా ఆయన దగ్గర ఆ సామవేద సప్తస్వర ప్రస్తావాలు విని విని నిశ్చరుడై నిర్మలుడై ఆనందాన్ని పొంది మళ్లీ వచ్చి మహారాజు గారికి కనిపించాడు అని చమత్కరిస్తాడు ఆయన రామకృష్ణ కవి. ఆయన ఏం చెప్పినా చమత్కారంతో చెప్తాడు అన్నమాట. దేవేంద్రుని అధిపతిగా నియమించారు. అష్టదిక్పాలకులకు ఒక్కొక్క దిక్కు అధిపతి నియమించారు. ఈ నియామకాలన్నీ విష్ణుదేవుడే నిర్వహిస్తాడు. ఆయా జీవుల తపశక్తిని బట్టి దిక్పాలకుడు కాగానే అర్హత వాడు దిక్పాలకుడుగా నియమిస్తాడు. హిమాలయాల్లో ఘంటాకర్ణుడు అనే ఒక పిశాచమూర్తికి కృష్ణుడికి నివేదన చేసినాడు భక్తిగా వాడు. ఆ నివేదనకు మురిసిపోయి వాడికి దేవేంద్ర పదవి ఇచ్చాడు కృష్ణుడు. అది పరమాత్మ అనుగ్రహం. అలా దేవేంద్రుడు శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొంది 100 అశ్వమేధ యాగాలు చేసిన వాడు దేవేంద్రుడు అవుతాడంటారు. అటువంటి కృతార్థతను పొంది ఆయన ముల్లోకాలకు ప్రభువుగా ఉన్నాడు. శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం ఆయన ఉంది కాబట్టి, ఆ బలం కొంత చైతన్యం వెనుక ఉంది కాబట్టి ఆయన కూడా కొంతమంది రాక్షసుడు చెప్పాడు. అప్పటికి బలాసురుడు అనే రాక్షసుడు చెప్పాడు, బాకాసురుడు అనే రాక్షసుడు చెప్పాడు. వాళ్ళంతా సాధారణ రాక్షసుడు, పెద్ద పెద్ద బలం కలిగిన రాక్షసుడు కాదు వాడు. జంభాసురుడు అనే పెద్ద రాక్షసుడు వాడిని చెప్పాడండి. జంభాసురుడిని చెప్పేసరికి ఇంకా దేవేంద్రుడికి మంచి గర్వం వచ్చేసింది. నాకంటే బలవంతుడు లేడు, నేను ఇంకా ప్రతిసారి రాక్షసుల బాధ కలిగినప్పుడంతా వెళ్ళి శ్రీమన్నారాయణుని ఆశ్రయించవలసిన అవసరం లేదు. నాకే బలం ఉంది, నేనే చెప్పేయగలను. నా శక్తి ఎంతుందని నాకే తెలియదే, జంభాసురునే చెప్పాను నేను అని మును జంభాసురు బాహువిక్రమ కళా ముద్రా విభాభాసురు గణదంభోడి నిషాద హేతి నిగతిని ఖండించి ఆ ఖండరుండు అనుమోదముల దేవతలు గురువుగా ఐరావణారూఢుడై ఘనమార్గంపున వచ్చే నాకమునకు గర్వం బకర్వంపుగా. దధీచి అనే మహర్షి యొక్క వెన్నెముకతో చేసిన ఆయుధం వజ్రాయుధం. ఆ మహర్షి త్యాగం చేసి తన శరీరాన్ని ఆ ఆయుధాన్ని సృష్టించి మహర్షులంతా ఆయనకి ఇచ్చారు దేవేంద్రుడికి. ఆ ఆయుధం వజ్రాయుధం చేతిలోకి వచ్చిన తర్వాత ఆ మహర్షి యొక్క తపశక్తి అంతా కూడా అందులో ఉంది కాబట్టి
అంతకుముందు చిన్న చిన్న రాక్షసులను చంపాడు. వజ్రాయుధం చేతిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పర్వతాలకు ఉండే రెక్కలు నరికి ఎక్కడ పర్వతాన్ని అక్కడే కూర్చోబెట్టాడు. ఈ రాక్షసుని చంపాడు. ఇది ఆయనకి చాలా గొప్ప ఆనందం కలిగించాడు. నా వజ్రాయుధం చేతిలో ఉండగా ఇంక నేను ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మాటి మాటికి వెళ్లి ఈ రాక్షసుడితో బాధ ఉంది స్వామి, వాడు దండయాత్రకు వస్తున్నాడు అని విష్ణుదేవునికి అభ్యర్థించి ఈ అవసరమే ఇంకా నాకు లేవు అని అమరావతి పట్టణంలో ఐరావతం దేవతల ఏనుగుపై అంబారి నిర్మించి అందులో సింహాసనం కూర్చొని విజయోత్సవం చేసుకుంటున్నాడు. గ్రాండ్ రిసెప్షన్ అంటాం కదా, ఎవరైనా మంత్రి పదవి వచ్చి వస్తూ ఉంటే ఊరికి ఆయనకంతా గొప్ప స్వాగతం ఏర్పాటు చేస్తారు కదండి. అలా ఇప్పుడు దేవేంద్రుడికి అష్టదిక్పాలకుడు వీళ్ళంతా కలిసి పెద్ద ఉత్సవం, విజయోత్సవం. ఆ రాక్షసుడు చెప్పినందుకు విజయోత్సవం. అలా పురవీధిలో ఊరేగుతున్నాడు ఆయన. ఎందరో వెళ్ళి కానుకరిస్తున్నారు, స్వీకరిస్తున్నాడు. ఏనుగుపై కూర్చోవడానికి కానుకరిస్తే పక్కన ఏమో తీసుకొని పక్కన వాడు సర్దేసుకుంటాడని. కోటరీ ఉంటుంది కదా, ఇప్పుడు మంత్రుల కోటరీలు ఉన్నాయి కదా, దేవేంద్రుడికి ఇంకే పెద్ద కోటరీ ఉంటుంది. ఆ సమయంలో అనుకోకుండా దుర్వాస మహర్షి వెళ్ళాడు అవకాశం. ఈ దుర్వాస మహర్షి అంటేనే కోపిష్టి. ప్రమ్లోచ అనే ఒక దేవకాంత ఇంటికి భిక్షాన్ని వెళ్ళాడు ఆయన. ఆ దేవకాంత మహర్షిని భక్తితో సేవించి పత్రం పుష్పం ఫలం తోయమన్నారు. ఇంత మహర్షి మనం ఇంటికి వచ్చి ఏమిస్తామని ఆకాశగంగలో ఒక పక్క సరస్సులో వికసించిన బంగారు పద్మాలు సేకరించి దేవతార్చనగా ఇంట్లో పెట్టుకుంటారు. ఒక బంగారు పద్మాన్ని ఆ మహర్షికి ఇచ్చింది. ఆ మహర్షి స్వీకరించాడు చేతులు. ఆ బంగారు పద్మాన్ని పట్టుకొని అంటే స్వర్ణమయమైంది బంగారు పద్మం. వీధిలోకి వచ్చాడు మహర్షి. వచ్చేసరికి దేవేంద్రుడు పెద్ద ఊరేగింపు వస్తూ ఉందండి. ఏమిటి ఊరేగింపు అని అడిగాడు దుర్వాసుడు వాడు. దేవేంద్రుడు వారు జంబాసురుడు చెప్పారండి, అది పెద్ద గొప్ప గెలుపు కదా, విజయోత్సవం చేసుకుంటున్నాడు ఆయన, అందుకని దిక్పాలకులు అంతా కూడా అక్కడ పెద్ద ఆయన కీర్తిస్తున్నారు అన్నాడు. మంచిదే కదా, ఒక లోకకంటకుడైనటువంటి దుర్మార్గుడిని సంహరించాడు అంటే లోకానికి ఆయన ఉపకారం చేసినట్టే కదా, అందరూ ప్రశంసించినట్టే మనం కూడా ప్రశంసిస్తామని దుర్వాసుడు అక్కడికి వెళ్ళాడు. అంబారిపై కూర్చుంటే దేవేంద్రుడికి తన చేతిలో ఉండే బంగారు పద్మాన్ని అందించాడు. అలా తీసుకున్నాడు దేవేంద్రుడు ఆ బంగారు పద్మాన్ని. చూస్తే మన ఊళ్ళో వికసించిన బంగారు పద్మాన్ని నాకు బహుమానం ఇస్తాడు ఈ మహర్షి. ఈ మహర్షుడు వ్యక్తి ఔచిత్యం తెలియదండి, ఎటువంటి బహుమానం ఇవ్వాలా ఇటువంటి సందర్భంలో అనుకోకుండా మా ఊళ్ళో ఈ ఎప్పుడు చూడలేదా, ఇది నాకు ఒక బహుమానమా అనుకుంటూ సరే ఏమన్నాడు మహర్షిని. ఆ ఏనుగు కుంభస్థలంపై వేశాడు. ఏనుగులకి పద్మస్పర్శ బాగా తెలిసిపోతుంది, ఇష్టం కూడా. వసుంధరాభరణ శివుండంపైన తుండంపు పైకెత్తి ఆ ఐరావతము పెద్ద తొండం కదా, ఆ తొండాన్ని పైకెత్తి కుంభస్థలంపై ఉండే పద్మాన్ని తీసుకొని చిందర ముందరగా చింపిందట. చింపి కింద పోసింది. దుర్వాస మహర్షి తృణమో పణమో వస్త్రం పుష్పం ఫలం ద్వయమన్నారు. ఏదైనా సమర్థికంగా సమర్పించినప్పుడు నేనెంతో గౌరవంతో ఇస్తే దాన్ని నా కళ్ళ ముందే ఈ విధంగా చేస్తాడు వీడు. ఆయన ముందే కోపిష్టి, ఇంకా కోపం వచ్చేసింది ఆయన బాగా. దేవేంద్రుడు చూసి ఆగ్రహించాడు. నన్ను తిరస్కరించింది మనమున ఇంచుక వీటి లేక కన్నుల కానవైతివి. ఒరే దేవేంద్ర, నన్నే తిరస్కరిస్తా, నీ కన్నులో ఇంత కొవ్వుందిరా అంటారు. అలా నీకు 2 కన్ను కాదు కదరా, 1000 కన్ను కదా ఉన్నవి, ఎంత పదముందో. 1000 కన్నుల కనవైతివి మదగర్వ వికార దురాగ్రహేక సంపన్నుని రాజ్యలక్ష్మికి అపాయము కలుగక ఉండుటిట్లు. ఇంత గర్వంధకరంతో నువ్వు ప్రవర్తిస్తున్నావు. దీనికి కారణమేమి? నీకున్న సంపద, నీ ఐశ్వర్యము, నీ సామ్రాజ్య లక్ష్మి. కల్పవృక్షాలు ఉన్నాయి, కామధేనులు ఉంది, చింతామణి ఉంది, మరి నందనవనాలు ఉన్నాయి. ఇదంతా నీ సంపద అనుకుంటున్నావు, అహంకరిస్తున్నావు. అందుకని నేను ఇచ్చిన చిన్న కానుకను లెక్క చేయకుండా నా ముందే ఇప్పుడు చేస్తావా? నీ అన్ని సోస్తు జాతములు అంబుదిలో పడుగాక లక్ష్మితో. నీకున్న ఈ సమస్త సంపదంతా కూడా సముద్రంలో పడిపోవుగా.
అమృత కుంభంపు పడుగాక అబ్ధియందు, కామధేనువు పడుగాక గంధియందు అని ప్రతి వస్తువును పేర్కొని సముద్రంలో పడిపోవుగాక. అలాగే ఐరావతం కూడా పడిపోవుగాక అన్నాడు. ఐరావతం అడుగు పడిపోయిన సముద్రం వీడి కింద మదమాత్సర్యాలు నిరోధించాలని చెప్పాను కదా. అదే కదా దైవీ సంస్కారం అంటే. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు తాగిపోకూడదు కదా. అందులో దేవతల నాయకులైనటువంటి మీరు ఇంత మదంతో ప్రవర్తిస్తే మహర్షులు ఊరుకుంటారా? మరి ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? ఇంకా విష్ణుదేవుని దగ్గర పోవాలంటే ముఖం చెరడం లేదు. అహంకరించి అనుకున్నాడు కదా, నేను మాటికి విధంగా ఆయన ఆశ్రయించాల్సిన అవసరం లేదని. బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, మొరపెట్టుకున్నాడు, స్వామి నా గతి ఇలా అయిపోయింది, నేను నిరాశ్రయుడైనా పేదవాడిని అయిపోయాను, ఏమీ లేదు అన్నాడు. బ్రహ్మ చూచి దయనీయ స్థితి కదా, దేవేంద్రుడికే ఇటువంటి స్థితి ఉంటే ఏం చేయాలి అనుకుని ఆ దేవేంద్రుని వెంటబెట్టుకుని అష్టదిక్పాలను వెంటబెట్టుకుని పరమపదానికి వెళ్లి శేషతల్పంపై ఉండే శ్రీమన్నారాయణుని ఆశ్రయించారు, సంకీర్తనం చేశారు. ఆ దేవదేవుడు కూడా పరిస్థితి అర్థం చేసుకున్నాడు. అయ్యా, సముద్రంలో పడిపోయినటువంటి ఆ వస్తువులన్నీ మళ్ళీ తిరిగి నీకు రావాలంటే సముద్ర మథనం చేయాల్సింది. క్షీరసాగరాన్ని మధించి ఆ వస్తువులన్నీ స్వీకరించాలి. మళ్ళీ మధించాలంటే సామాన్యమైన అంశం కాదు. ఆ సముద్రం మథనం చేయడానికి ఒక పర్వతం కావాలి. ఆ పర్వతం చిలకడానికి ఒక పెద్ద తాడు అంటే శేషుడే తూరుకోవాలి. ఆ చిలకడానికి ఎవరు? ఒక పక్క దేవతలు ఉండాలి, ఒక పక్క రాక్షసులు ఉండాలి. దేవతలే రెండు భాగాలుగా రెండు పక్కల చిలకాలంటే అంత కుదరదు, అంత శక్తి చాలదు. కాబట్టి రాక్షసులు కూడా కలుపుకోవాలి ఈ విషయం అని వారికి తరుణోపాయం బోధించి కాంచన్ మందర శైలము ఘనతటి గండోపర శ్రేణికా బంధాచ్ఛాదనము. మందర పర్వతం హిమాలయాల్లో, అది కూడా ఒక పర్వతం. ఆ పర్వతానికి కొన్ని దివ్యశక్తులు ఉన్నాయి. ఆ దివ్యశక్తులు ఎందుకు వచ్చాయి అంటే ఆ పర్వతం పైనే లక్ష్మీనారాయణ వివాహం జరిగింది సృష్టి ప్రారంభంలో. త్రిమూర్తుల వివాహాలు అక్కడే జరిగాయి. అందువల్ల అవన్నీ చెప్పుకోవాలంటే మనం వేరే చాలా అవుతుంది. అందువల్ల ఆ పర్వతానికి ఒక దివ్యశక్తి ఉంది. ఆ పర్వతాన్ని తీసుకుని సముద్రంలో వేసి మదించాలి. అది మునిగిపోకుండా అందుకోసం ధరించాడు కూర్మావతారాన్ని. అలా ఆ పర్వతాన్ని తీసుకొచ్చి సముద్ర మధ్యంలో పెట్టారు. బ్రహ్మ రాక్షసుని పిలిచాడు, మీరెందుకంటే ఎప్పుడు శ్రీమన్నారాయణుడితో దేవదేవునితో విరోధం పాటించడం మంచిది కాదు. ఈ క్షీరసాగర మథనంలో సహాయపడండి. కొన్ని వస్తువులు మీరు కూడా తీసుకోవచ్చు, మీకు నచ్చినవి. దివ్య వస్తువులు వస్తుంటాయి కదా, అందులో మీకు నచ్చినవి ఉంటే మీరు ఒకటి అలా తీసుకోవచ్చు. అందువల్ల మీకు మంచి లబ్ధి చేకూరుతుంది. కాబట్టి కలిసి రండి, ఇదొక అవకాశము అని చెప్పి ఒప్పించి రాక్షసుని కూడా తీసుకొచ్చారు. వాసుకి శేషుని కవపుగా చిరిగి ఒక పక్క దేవతలు పట్టుకోవాలి, మరో పక్క రాక్షసులు పట్టుకోవాలి. బ్రహ్మ ఏం చెప్పాడంటే శిరోభాగాన్ని దేవతలు పట్టుకోవాలి, ఉచ్చ భాగం తోక వెళ్లి రాక్షసులు పట్టుకోవాలి. జరగడం ప్రారంభిస్తాం. రాక్షసుల కోపం వచ్చింది. మేము కూడా తపస్సంపన్నులమే కదా, దేవతల్లాగా మేము కూడా తపస్సు చేసిన వాళ్ళమే కదా, మేము పోయి తోక పట్టుకోవాలా? మా శక్తి సామర్థ్యాన్ని మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు. మీకు పక్షపాతం ఇంకా పోలేదు. వాళ్ళు మాత్రం పోయి హాయిగా శిరస్సు పట్టుకోవాలి, నేను తోక పట్టుకోవడమే అన్నారు. చెప్తే వినడం లేదు. సరేనాయన, మీరు శిరస్సు పట్టుకోండి, దేవతలు వెళ్ళి తోక పట్టుకుంటారు. ఆ పర్వతం మునిగిపోయే అవకాశం లేకుండా మహాకూర్మావతారాన్ని పరమాత్మ ధరించాడు. అది కూర్మావతారం. సవరణై 1,00,000 యోజనముల వెడలుపై కడు కఠోరమైన కర్పరమును అదనైన బ్రహ్మాండమైన ఆహారించు ఘనతరంపు ముఖ గర్భరము సకల చరాచర దంతురాసురుల మృంగి రోగులు నట్టి మేటి కొడుకు విశ్వంబుపై వేరు విశ్వంబు పైబడ్డ ఆగని కదరని ఎట్టి కాళ్ళు వెలికి లోలికి చెందించు పూల తుండము అంబుజంబుల గోరెడు అక్షి యుగము
సుందరంపుగా విష్ణుండు సురళతోడి కూర్మి చెరువంద ఒక మహాపూర్ణమయ్యే. ఒక మహాపూర్ణావతారం ధరించి ఆ పర్వతం తన వీపుపై మోసాడు పరమాత్మ. అదే కూర్మావతార ధ్యేయం. 1,00,000 యోజనములు వెడల్పు కలిగిన వీపుందట ఆయన. ఆ వీపుపై సులభంగా ఉండే పర్వతం. ఆ పర్వతాన్ని చెరగడం ప్రారంభించారు దేవతలు, రాక్షసులు. కానీ రాక్షసులు బ్రహ్మమాట వినకుండా శిరస్సు పట్టుకున్నారు కదా. సహస్ర ఫణామండలములు ఆ రాపిడికి ఒత్తిడికి తట్టుకోలేక ఆ శేషుడు విషం గెచ్చాడట పారలో నుంచి. ఆ విషాగ్ని జ్వాలలు వస్తూ ఉంటే రాక్షసులు తట్టుకోలేక అమ్మ అని పారేశారు కింద. నేను తోకే పట్టుకుంటా ఉన్నాను. అది చెప్తే వినరండి. ముందు దుర్మార్గుడు ఉండేవాడు వాళ్ళ శ్రేయస్సు కొరమని చెప్తే కూడా వినపడవాడు. వాడు అనుభవిస్తే తప్ప వాడు బుద్ధి రాదు. ఇప్పుడు మనుషులు చాలా మంది చూస్తున్నాం కదా, వాడు బుద్ధిగా వచ్చి తోక పట్టుకున్నారు మళ్ళీ రాక్షసుడు. కానీ ఏమి లాభం వచ్చేసరికి ఆ విషాగ్ని జ్వాలలు వచ్చిన విషయం అంతా కూడా సముద్రంలో ప్రవేశించి వీళ్ళు పర్వతం తిప్పుతూ ఉంటే విషం వస్తూ ఆ విషం అందుతున్న విషయం నుంచి శ్రేయాంశు భవిజ్ఞాని అన్నట్టు మంచి కోసం పోతే ఇదేంటి విషయం ఎదురైందని దిక్కుదోషక దేవతలంతా పరిభ్రమిస్తూ ఉంటే బ్రహ్మ సూచించాడు. ఈ మహాయజ్ఞంలో పరమశివుడు కూడా ఈ కైంకర్యంలో పాల్పంచుకోవాలి. ఈ విషయాన్ని భరించే శక్తి ఆయనకే ఉంది, ఆ పరమశివుని అని కైలాసం వెళ్లి పరమశివుని అర్చించారు. పరమశివుడు స్వయంగా వేయించేశాడు ఆ సముద్ర తీరాన్ని. సముద్రంలో విహరిస్తున్న ఆ విషపు జ్వాలలన్నీ కూడా చూచినాడు. అలా అరచోత్రే సంగ్రహించాడు. పుంకారం వలరించి అప్రతిమ రౌద్రోద్రేక సంరంభ నిశంకాహంకృతి చాచనీశ్వరుడు హస్తంబును భుజంగాధిపాలంకారంబు అశేష లోక పరిషలు లావణ్య లక్ష్మీకణా సంకోచావహ దాహవీషణ కళ జ్వాలా జిగుక్షాత్మై. అలా చేతిలోకి సంగ్రహించి ఒక నేరేడు పువ్వు లాగా ఉండలాగా పెట్టుకున్నాడు చేతిలో. పక్కనే అమ్మవారు ఉన్నారు, గౌరీదేవి. ఇంకమంటావా అన్నాడు. ఆయన చూడండి, అంతవరకు వచ్చిన తర్వాత ఇంకా మింగకుండా ఎలా ఉండాలి. కానీ అమ్మవారు అడవుతి కావాలి, అమ్మవారు చెప్పాలి. మృంగెడి వాడు విహుండని మృంగెడియు గరడమనుచు నేరడి ప్రజకును మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంపునెంత మదినమ్మినదు. ఆ అమ్మవారికి తెలుసు తన మంగళసూత్రం గట్టిది, ఈ విషయం తాగిన శివునికి ఏమీ కాదు అని చెప్పారట. తీసుకోండి. పరమశివుడు మార్కండేయ మహర్షిని రక్షించినప్పుడు మృత్యువు నుంచి యమధర్మరాజు ముందు మర్యాదగా చెప్తాడు, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవాలి, నా పని నేను చేయవలసిందే అన్నాడు. కాలుతో తన్నాడట. శివునికి కోపం వచ్చి తన్నేసరికి ఆ దెబ్బకు భయపడుతూ యముడు దండం పెట్టి వెళ్ళిపోయాడు. మృత్యుంజయ జయహో, మృత్యుంజయ జయహో అని దేవతలు కీర్తిస్తున్నారట. ఆ మృత్యుంజయ జయహో అని దేవతల కీర్తనలు వింటూ కైలాసానికి వెళ్ళాడు స్వామి. గౌరీదేవి స్వాగతం పలికి నవ్విందట. ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. మరి మీకింత కీర్తి వచ్చింది కదా, ఆ కీర్తి నాకు నవ్వు తెప్పించింది అంటే యముడంతటి వాడిని శిక్షించాను కాబట్టి వచ్చింది కీర్తి, మామూలుగా వచ్చింది అనుకుంటున్నావా అన్నాడు. ఎలా శిక్షించారండి? కాలుతో తన్నానన్నాడు. ఎవరికి ఏ కాలుతో తన్నారు? ఎడమ కాలుతో తప్పితే అది నాది కదా అని అమ్మవారు. అర్ధనాశీర్వతత్వంలో ఎడమ కాలు అమ్మవారికి కదా, తన్నింది నా కాలుతో, కీర్తి మీకు. అదే గృహస్థాశ్రమం. భారతీయ గృహస్థాశ్రమం అంటే గృహిణి సహకరిస్తేనే గృహస్థులకి దిగ్విజయం కలుగుతుంది. మా శ్రీమతి గారు కూడా అంటుంటారు, నువ్వు 1.5 లక్షల గజాల కంఠస్థం పెట్టావంటే కారణం నేను. ఎందుకంటే రోజు నీ పదింటి కూర్చుంటే ఎప్పటి కంఠస్థం పెడతావు నువ్వు, అందుకని నువ్వు నీకు ప్రశాంతంగా అవన్నీ చదువుకునే అవకాశాన్ని కల్పించింది నేను. కాబట్టి నాకు నువ్వు కృతజ్ఞుడై ఉండాలి. అప్పుడప్పుడు ఆమె శాసిస్తూ ఉంటుంది. సరే, అది కూడా నిజమే అనుకుంటూ ఉంటాను. ఎవరైనా కానీ తల్లి యొక్క నాకు మొదటి గురువు మా అమ్మగారే, మా తల్లి గారే. ఆ తర్వాత ధర్మపత్ని సహకారం లేకుండా కూడా మనం ఏం చేయలేము.
అదే ఇక్కడ అమ్మవారు ఇది స్వీకరించండి అని జ్వాలోగ్ర సకలామరాది భేద క్షణ కథం వాత్వయ దృష్ట కించకరేధృత కరతలే కిం పక్వ జంబూబలం జిహ్వాయాం విహితశ్చ సిద్ధగుటిగా వా కంఠదేశే మృతం కిం తే నిరమణి విభూషణమయం శంభో మహాత్మన్వద శంకర భగవత్పాద వారు వర్ణించారు. అలా చేతిలో పెట్టుకున్నావు అదేమన్నా ఔషధమా? కొంతసేపు నాలుగుపై పెట్టుకున్నావు నేను సిద్ధగుటికయ్యాలి ఏమన్నా? అలా కంఠంలో నిలిపావు నీలమణి విభూషణమయం ఒక నీలమణి ధరించినట్లయింది. లోపలికి పోనీలేదు, లోకాలన్నీ ఉన్నాయి లోపల. పరమాత్మ కదా, విరాణమూర్తి కదా ఆయన కూడా. పైకి రాధికా విషం కూతురునే ఉంది, నీలకంఠుడైన. శ్రీకాళహస్తి క్షేత్ర సమీపంలో మద్రాసు పోయే మార్గంలో ఒక ఆలయం, శివాలయం ఉందండి. అక్కడ మాత్రమే పరమశివుడు పండుకొని ఉంటాడు ఆ ఆలయంలో. అది స్వయంభూ అని చెప్తారు. మల్లికొండేశ్వర స్వామి ఎందుకు పడుకున్నాడంటే ఆ విషం తీసుకున్న తర్వాత కొంతసేపు విశ్రాంతి కోసం పడుకున్నాడట అమ్మవారి తొడపై తన యొక్క శిరస్సు నుంచి. అందుకని అక్కడ స్వామికి విషం ఎంత విషమ సమస్య దేవతలకు తీర్చాడో అటువంటి కష్టాలు మనకు ఎదురైనప్పుడు అక్కడ వెళ్లి ఆయనకు ఒక అభిషేకం చేయిస్తే ఆ కష్టాలు పోతాయని భక్తులు పోతుంటారు. ప్రతి శివాలయంలో శివునికి అనుబంధంగా దక్షిణామూర్తి ఉంటాడు. అక్కడుండే దక్షిణామూర్తి దాంపత్య దక్షిణామూర్తి అంటారు. మేధా దక్షిణామూర్తి, వీణా దక్షిణామూర్తి, అలా దక్షిణామూర్తిలో చాలా విశేషాలు ఉన్నాయి, రూపాలు ఉన్నాయి. ఆ దేవాలయంలో ఉండే మూర్తి దాంపత్య దక్షిణామూర్తి. అంటే ఎప్పుడన్నా దంపతులు కొన్ని కష్టాలతో కలహించుకుంటూ ఎప్పుడు కొట్లాడుకుంటూ ఇలా ఉంటే పిండి అయిన తర్వాత ఆ శాంతి కోసమే అక్కడ ఆయన అభిషేకం చేస్తారు. చేస్తే తగ్గిన ఎంతో మంది భక్తులు అక్కడ వస్తుంటారు, నేను చూశాను. అది దైవం భక్తు ఉంటుంది. అలా ఆ విషయాన్ని స్వీకరించి పరమశివుడు అనుగ్రహించాడు దేవతల్ని రాక్షసుడు.